అందరం లేచి నిలబడదాం. అందరం కళ్ళు మూసుకుందామండి. ఒక నిమిషం మనం కళ్ళు మూసుకుని ఆరాధిద్దాం. మన మధ్యలో సజీవుడైన యేసే ఉన్నాడండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో అక్కడ నేనున్నానని వాగ్దానం ఇచ్చిన దేవుడికి మనం స్తుతిద్దాం. ఒక నిమిషం మనం కళ్ళు మూసుకొని మన బాధలు, మన కష్టాలు అన్నీ పక్కన పెట్టేసి మన మధ్యలో ఉన్న యేసేని మనం చూద్దాం, ఆయన స్తుతిద్దాం. ఆయన మన స్తుతికి అర్హుడు. ఎంతైనా ఆయన్ని ఆరాధించ బద్దిలో మనం స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరం కలిసి శుద్ధుడా అని శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. అర్హుడవు 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 అర్హుడవు. శుద్ధుడా 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 పరిశుద్ధ ప్రభువా. అర్హుడవు అర్హుడవు అర్హుడవు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయన మీకే ఉన్నాం, మీకే స్తుతి, మీకే స్తోత్రం చూసుకున్నా. ఇంతవరకు కాచి కాపాడి సజీవ లెక్కన ఉంచి ఇక్కడ మీ మాట వినడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనానా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ నేను ఉంటాను వాగ్దానం ఇచ్చినందుకు మీకు వందనానా. మీ పరిశుద్ధాత్మ దేవుడికి మాకు అనుగ్రహించినందుకు వందనాలైనా. మీ సన్నిధికి మీకే వందనాలైనా. మీ సన్నిధి మా మధ్య బహుబలంగా ఉందని నమ్ముచున్నాను. ఈ రోజు ఈ కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాను, ఈ కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాను. అమరావక్క నేను నామం చేసుకున్నాను, ఇంటి యజమానుడైన రాయేష్ నేను నామం చేసుకున్నాను. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అనారోగ్యం మేము కొట్టివేస్తున్నాము యేసునామంలో. ప్రతి ఒక్క అశాంతి కలిగజేసిన దురాత్మ విలేపమని ఆజ్ఞాపిస్తున్నాను యేసునామంలో. ఈ కుటుంబంలో ఏదైతే కలతలు ఇంకా ఆర్థిక ఇబ్బంది కలిగజేసిన దురాత్మలు యేసునామంలో బంధించి బయటమని ఆజ్ఞాపిస్తున్నాం. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఈ కుటుంబం ఒక నూతనమైన గృహాన్ని, నూతనమైన స్థలాన్ని కోరుకుంటున్నాయినా మీ నామంలో అడుగుతున్నాను. ఎక్కడ ఇద్దరు ముగ్గురుండి ఒక ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు బహుబలంగా అది నిశ్చయంగా చేస్తానని చెప్తున్నాను. దాన్ని బట్టి మీకు మేము ఖచ్చితంగా ఈ కుటుంబానికి ఒక నూతనమైన ల్యాండ్ ని, నూతనమైన గృహాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకున్నాను. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఇచ్చినందుకు వందనాలు చెప్తాం. అడిగిన వాటిని మీరు పొంది ఉన్నామని నమ్మిడి అప్పుడు అది మీకు అనుగ్రహించబడాలని చెప్పాను. మీకు ఉన్నాను. అలాగే ఈ కుటుంబంలో ఇంకా పెద్దవారిని మీరే జ్ఞాపకం చేసుకోండి. ఇంకా గ్రాండ్ మదర్ని, ఇంకా అమ్మమ్మని, ఇంకా ప్రతి ఒక్కరిని మీరే భద్రపరచమని. ఎటువంటి అనారోగ్యం ఉంటే నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్క అనారోగ్యం బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. అలాగే ఈ కుటుంబంలోని పిల్లలను భరణి, అలాగే సుజిత్ రక్షణ విషయంలో ప్రార్థిస్తున్నాను. ఇవాళ యవ్వన కాలంలో మీ కాడి మోసే వారిలాగా, మీ సువార్త సైనికుల్లాగా మీరు చేస్తున్నందుకు యవ్వన కాలంలోనే బాప్తిజం తీసుకొని మారు మనసు పొంది అనేక మందికి వారు సువార్త ప్రకటించే వాళ్ళగా ఉండును గాక. ఆమేన్. అలాగే ఈ కుటుంబంలో ఇంకా రాయేష్ అన్నని జ్ఞాపకం చేసుకున్నాను. ఎటువంటి అనారోగ్యం కూకడ వేలుతో సహా బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. అనారోగ్యంతో ఉండడానికి వీలు లేదు యేసు నామంలో. ఈ ఇల్లు యేసుదని ఆ సాతాన్ని బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను నేను. ఈ ఇంటిని మీ రక్తంతో భద్రపరచమని అడుగుతున్నాను నేను. అలాగే ఇంకా ఏ అవసరత ఉందో, ఏ అక్కర ఉందో, ప్రతి ఒక్క అవసరత అక్కర మీ నామంలో, మీ ఐశ్వర్యంలో ఈ కుటుంబానికి నెరవేర్చబడును గాక. ఆమేన్. అలాగే ఇంకా ఈ కుటుంబం ద్వారా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అనేక మంది మీ సంఘాన్ని నడిపించబడును గాక. అలాగే ఈ కుటుంబం ద్వారా ఎంతో మంది శాంతి సమాధానాలు పొందుదురు గాక. ఈ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ త్వరలో రానైన నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమల తండ్రి, జీవముల మా రక్షక స్తోత్రం స్తోత్రం స్తుతులైన రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మీ నామంలో చేయబడినటువంటి ప్రార్థనలన్నీ నాయన మీ సన్నిధి చేరాయని నమ్ముతున్నాం. హిజ్కియా ప్రార్థన మీ సన్నిధికి చేరింది ప్రభువా. దేవా, గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు నాయన, అద్భుతమైన స్వస్థత ఇచ్చారు నాయన. దేవా, యొక్క దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రభా నాయన తండ్రి, రాజ్యాన్ని మీరు ఆశీర్వదించారు ప్రభా. శత్రువు నుంచి కాపాడారు నాయన. దేవా, ఎందుకంటే తను మిమ్మల్ని స్తుతించే బిడ్డగా సిద్ధపరుచుకున్నాడు నాయన. మీ మందిరము మీరు అంటే ఎంతగానో ఇష్టపడినటువంటి బిడ్డగా, స్తుతించే బిడ్డగా ఉన్నందుకే, మీరు ఎంతగానో ప్రేమించినందుకే స్తోత్రం. అదే రీతిగా ఈ కుటుంబం నాయన మీ బిడ్డలు నాయన తండ్రి
మేము స్తుతించే బిడ్డలు నాయన, ఆరాధించే బిడ్డలు, మీ సన్నిధికి ఎంతో ఆశతోనైనా వచ్చేటువంటి బిడ్డలు నాయన, మీ పనుల్లో వాడబడే బిడ్డలు నాయన, మీరే జ్ఞాపకం చేసుకోమని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. కనికరించండి, కృప చూపించండి. ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థము కాదు అన్నందుకే స్తోత్రం నాయన. దేవా, ఈ రోజు యొక్క ప్రయాసకు నాయన, ఆశకు నాయన తగిన ప్రతిఫలంగా గొప్ప కార్యాలు మీరు చేస్తున్నందుకే స్తోత్రం నాయన. అద్భుతమైన కార్యాలు చేసే అద్భుత కరుడా మీకే స్తోత్రం నాయన. ఈ రాత్రికాల సమయంలో ఈ కుటుంబాన్ని ప్రేమించి, మిమ్మల్ని ప్రేమించి వచ్చి ప్రార్థించిన వారు, ఏకీభవించిన వారు అందరిని బట్టి కూడా స్తోత్రం నాయన. దేవా, ఈ కుటుంబంలో అద్భుతమైన కార్యాలు మీరు చేస్తున్నందుకే స్తోత్రం నాయన. కుటుంబ యజమాని నాయన రాజేష్ మీరు దర్శిస్తున్నందుకే స్తోత్రం నాయన. పరిపూర్ణమైన ఆరోగ్యం ఇస్తున్నందుకే స్తోత్రం నాయన. ఆ బిడ్డ మీ బిడ్డగా మీరు మారుస్తున్నందుకే స్తోత్రం నాయన. మీ పనిముట్టుగా ఒక గొప్ప సాధనంగా సౌలును పౌలుగా మార్చి ఏ విధంగా వాడుకున్నారో ఆ విధంగా వాడుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. దేవా, బిడ్డ నాయన మీరు దర్శించి ఆశీర్వదిస్తున్నందుకే స్తోత్రం నాయన. అలాగే నాయన తండ్రి, అనురాధ యొక్క ప్రయాసను మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి వారి బిడ్డలు దీవించండి, ఆశీర్వించండి. ఉన్నతమైన స్థితిలో మేము చూడాలి నాయన. మీ బిడ్డలు తలగా ఉంచేటువంటి దేవుడు నాయన. అలాగే నేను చేరి వచ్చినటువంటి బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వించమని ప్రార్థన చేస్తుండగా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి నెరవేరును గాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికి తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. అందరికి వందనాలు.